ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని మరి ఇప్పటి వరకు కూడా అమలు చేయని పరిస్థితిలో ఈరోజు ఏదైతే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారు నిరవధిక నిరాహార దీక్ష 72 గంటలు నిర్వహిస్తున్న సందర్భంలో ఇక్కడ ఆ విషయాలన్నీ కూడా ఎందుకు నిర్వహిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తూ ఉంది బీసీలని, ఈ విషయాలు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం ఒకసారి ఆలోచిస్తే ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాము మా ప్రభుత్వం వస్తే అని చెప్పేసి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. మరి నిజంగానే బీసీలందరూ కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ రిజర్వేషన్ వస్తుంది కదా, మనకు రిజర్వేషన్ శాతం పెరుగుతుంది కదా అని చెప్పి నమ్మి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాలయాపన చేస్తూ మరి ఈ 42% రిజర్వేషన్ అమలు చేసే విషయంలో పట్టించుకోనప్పుడు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారు మరి ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేసి వారు డిమాండ్ చేయడం జరిగింది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాల్లో ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ మరి అక్కడ జిల్లాల్లో ఉన్న బీసీలందరికీ కూడా ఈ విషయం తెలియజేసి అందరినీ కూడా డిమాండ్ చేయాలని చెప్పేసి వారు ఒక కార్యక్రమం తీసుకొని ముందు పోవడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము కులగణన చేస్తున్నాం, కులగణన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 42% బీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. తర్వాత వారు బిల్లు పెట్టే సమయంలో కవితమ్మ గారు కూడా మీరు ఒక్క బిల్లు పెడితే ఎవరైనా కోర్టు పోయిన పక్షంలో ఇది ఆగిపోతుంది కాబట్టి ఈ 42% అనేది ఉద్యోగపరంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా మీరు 3 బిల్లులు సపరేట్గా పెట్టండి అసెంబ్లీలో. అప్పుడు ఎవరైనా రాజకీయ పరంగా ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా మనకు ఉద్యోగపరంగా, విద్యాపరంగా అమలు చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వారు తెలియజేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజు 3 కాదు కానీ 2 బిల్లులు తీసుకురావడం జరిగింది అసెంబ్లీలో. విద్యా ఉద్యోగానికి ఒక బిల్లు, రాజకీయంగా ఒక బిల్లు తీసుకొచ్చారు. మరి బిల్లు తెచ్చినప్పుడు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ చర్చ జరిగితే మరి ఈ బిల్లును ఏ విధంగా ఆమోదింపజేసుకుంటారని చెప్పేసి ఆ రోజు ప్రశ్నిస్తే విపక్ష నాయకులు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, నేను బిల్లు పెట్టిన తర్వాత ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొంది ఢిల్లీకి పోయిన తర్వాత ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారి నేను అపాయింట్మెంట్ తీసుకొని అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళి అక్కడ వారితో మాట్లాడి వారిని ఒప్పించి తప్పకుండా ఈ బిల్లును ఆమోదింపజేసుకున్న తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు పోతామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి దాని తర్వాత ఆ బిల్లు గవర్నర్ గారు ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వానికి పోయి మరి అక్కడ రాష్ట్రపతి గారు ఆమోదం పొంది 9th కమిషన్లో పెట్టే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఇంతవరకు కూడా ప్రారంభం కాలేదు ఢిల్లీలో. ఈ బిల్లు ఎక్కడుందో అక్కడే ఉంది ఢిల్లీలో. మరి దాన్ని అమలు చేసుకునే ప్రయత్నం ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు చేయడం లేదనేది కవితమ్మ గారు డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాదు వీరు ఎన్నోసార్లు ఈ 4-5 మాసాల్లో ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు మరి ఒక్కసారైనా ఇది మేము వాగ్దానం చేశాం, ఎన్నికల వాగ్దానం ఇది, మరి దీన్ని అమలు చేయాలి, ప్రజలు అడుగుతారు మమ్మల్ని, ఖచ్చితంగా మీరు దీన్ని ఆమోదించండి అని చెప్పేసి ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారిని అడిగినట్టుగా వారు చెప్పలేదు. కనీసం వారు మాట్లాడినప్పుడు చెప్పినా కూడా ప్రధానమంత్రి గారు ఏం జవాబు ఇచ్చారు అనేది కూడా ఇప్పటివరకు కూడా తెలంగాణలో ఉన్న బీసీ సమాజానికి తెలియజేయలేదు ముఖ్యమంత్రి గారు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది అమలయ్యేటట్టు లేదు, ఇది ఏదో నామమాత్రంగా పెట్టారు, ఇది ఎన్నికల కోసం ఇది చేసినట్టుగా ఉంది అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇది అమలు చేయకపోతే ఖచ్చితంగా మేము జూలై 17 నాడు రైలు రోకో కార్యక్రమం నిర్వహిస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఈ రైలు రోకో కార్యక్రమాన్ని ఏ విధంగా నిలుపు చేయాలని చెప్పేసి వారు భావించి
ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ అనేది మనందరికీ తెలుసు. అత్యవసర సమయంలో ఆర్డినెన్స్ తీసుకొస్తారు. అత్యవసర సమయంలో ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు మరి దాన్ని ఇక్కడ వాళ్ళు క్యాబినెట్లో ఆమోదించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు ఏం చేశారు, మళ్ళీ లీగల్ ఒపీనియన్ కావాలని చెప్పేసి వారు ఢిల్లీకి పంపించడం జరిగింది ఆర్డినెన్స్ అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మీ పరిస్థితి ఏంది, మీరు ఏం చేయగలుగుతారు అనేది ఈరోజు ప్రజలంతా కూడా చూసి విస్మయం చెంది విసుగు చెంది ఈరోజు చాలా మీరు మళ్ళీ రండి ఓటు అడగడానికి రండి మేము పని చెప్తామనే పరిస్థితిలో ఈరోజు తెలంగాణ సమాజం ఉంది. అందులో ప్రత్యేకంగా బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ మేము తెలియజేయడం ఏమంటే, మీ ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న బీసీ సమాజం, కుల సంఘాలు, బీసీ నాయకులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. 4, 5, 6, 7 తారీఖులో ఏదైతే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారు నిరవధిక దీక్ష చేస్తూ ఉన్నారో 72 గంటలు దీనికి మద్దతు ఇవ్వండి, అధిక సంఖ్యలో పాల్గొనండి. ఎందుకంటే ఈ దీక్షనే బీసీల భవితవ్యం తెలిసే దీక్ష ఇది. ఈ దీక్ష ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మనం అమలు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి మన జనాభా అక్కడ చూపించుకోవాలా, మన బీసీలమంతా అక్కడ తల్లి రావాలా. ఇది పార్టీలకు అతీతంగా జరిగేది, బీసీ సమాజానికి కోసం జరిగేది, మేలు కోసం జరిగేది. కాబట్టి ఈ దీక్షలో అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న పాలమూరు జిల్లా, ఎందుకంటే ఇది ఉద్యమగడ్డ, ఇక్కడ కూడా ఉద్యమం చేసి చాలా పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి మంచి చరిత్ర ఉన్న గడ్డ ఇది పాలమూరు గడ్డ. కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ దీక్షలో పాల్గొని ఈ 42% ఆమోదింపజేసుకునే విధంగా కల్వకుంట్ల కవితమ్మ గారికి మద్దతు తెలపాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, జై జ్యోతిబావు పులే, జై సాహు మహారాజ్. ఈరోజు కల్వకుంట్ల కవితమ్మ గారు ఏదైతే 72 గంటల నిరాదీక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్క్ దగ్గర నిర్వహిస్తుంది. ఆమెకు మహమ్మద్ పక్షాన అందరం కూడా సంఘీభావం చెప్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్లుగా కామన్ డిక్లరేషన్లో ఏదైతే మాట ఇచ్చిండ్రో దాని ప్రకారంగా బీసీలు అంటేనే ఒక సామాజిక వర్గంలో 62% పైన 60% పైన ఉన్న జనాభా, ఈరోజు పంటలు పండించేవాడు, ఈరోజు సమాజానికి సేవలు, మాంసం కావచ్చు, గొర్రెలు కావచ్చు, పాలు కావచ్చు, ఉతికిన తెల్ల బట్టలు ఉతకాలంటే, మంచిగా ఇస్త్రీ చేయాలంటే మన యొక్క రజకులు కావచ్చు, నాయ బ్రాహ్మణులు కావచ్చు, కంసాలి కావచ్చు, వీళ్ళందరూ కూడా గుట్టలను కొట్టి పెద్ద బిల్డింగ్ చేసే వడ్డెర కావచ్చు, ఇన్ని కులాలు ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఇప్పటికీ విద్యకు దూరంగా, రాజకీయాలకు దూరంగా, ఇంకా ఉద్యోగాలు అయితే చెప్పవసరం లేదు. మనం అందరం కూడా కుల వృత్తి పైన ఇంకా ఇప్పుడు కూడా 92% ఆ వృత్తులపైనే బతుకుతున్నాం. కనుక ఓట్లు వేసే యంత్రాలం కాదు మేము, మాకు కూడా ఉద్యోగాలు కావాలి. అట్లానే రాజకీయంలో మా వాటా ఎంత, తర్వాత ఇవన్నీ కూడా ఇంతవరకు కూడా స్కాలర్షిప్ లేవు విద్యార్థులకు. కనుక మీరు ఏది చేసినా మాట నిలబెట్టుకుంటారా, లేకుంటే మధ్యలో వదిలిపెట్టిపోతారా, బీసీ సమాజం అందరూ చూస్తూ ఉన్నారు. సరే, బీజేపీ వాళ్ళు అంటున్నారు 10% పోతుంది కదా అని. మీకు దండం పెట్టి చెప్తున్న ప్రధానమంత్రి గారు, నీవు నిజంగా బీసీలకు సర్వే చేసి వీళ్ళు 40 చెప్పింది కదా, నువ్వు 49 ఇచ్చినావనుకో మన వాళ్ళకి లాభం అవుతుంది. ఇంకా నువ్వే పెంచు, నీ చేతిలో ఉంది, పార్లమెంట్లో బిల్ చేయండి. కనుక ఏది చేసినా ఈ పార్లమెంట్ సెక్షన్లో అయిపోవాలి. ఎందుకంటే రాబోయే ఎన్నికలు అనేటివి కీలకమైన తెలంగాణ రాష్ట్రంలో. కనుక మీరు మీపైనే అస్త్రం ఉంది, మీరే
మీరు ఏం చేస్తారో పబ్లిక్ అంతా చూస్తూ ఉంది. కనుక ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, మిత్రపక్షాలు మొత్తం పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చి బీసీలను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్క ఎంపీ పైన, రాజ్యసభ లోక్సభ సభ్యులపైన ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కల్వకుంట్ల కవితమ్మ యొక్క చేస్తున్న దీక్షకు మేము ఆ రోజే మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పిన, మేడం మీరు తెలంగాణలో బీసీల యొక్క పక్షాన నిలబడితే 100% సక్సెస్ అవుతుందని చెప్పినాము. కనుక ఆమె అదే స్టాండర్డ్పై ఉంది. కనుక మేము కూడా మేము చెప్పిన మాటకు ఆమె స్టాండర్డ్ ఉన్నందుకు మేము కూడా ఈ ధర్నాలో బీసీలందరూ కూడా ఆమెకు అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై సావిత్రిబాయి పూలే, జై జ్యోతిబా పూలే, జై